ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా మారాయి. జనవరి 1న సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారితో ముచ్చటించిన ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను మారిపోయానని, ఎమ్మెల్యేలు కూడా మారాలని సలహా ఇచ్చారు. బాగా పని చేయాలని చెప్పారు. మొదటిసారి గెలవటం ఓకే, కానీ రెండోసారి గెలవటమే అసలు టాస్క్ అంటూ చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి చెప్పిన ఈ మాటలపై సొంత పార్టీలోనే జోరుగా చర్చ జరుగుతోంది. అసలు ఆయన అలా ఎందుకు మాట్లాడారు? కొత్తగా ఈ మార్పు ముచ్చట ఏంటనేది అంతు పట్టడం లేదని సొంత పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారట. మారిపోయాను అని చెప్తున్నారంటే ఇన్ని రోజులు ఆయన తీరుపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలు నిజమేనని ఒప్పుకుంటున్నారా? ఇన్ని రోజులు చెడ్డవాడిగా ఉన్నానని ఇప్పుడు మంచివాడిగా మారిపోయానని చెప్పుకుంటున్నారా అని గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి భాషపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు కామన్, కానీ రేవంత్ మాత్రం పరిధి దాటి మాట్లాడారనే అపవాదును మూటగట్టుకున్నారు. పేగులు మెడలో వేసుకుంటూ మానవ బాంబుగా మారతారంటూ స్టేట్మెంట్లు ఇవ్వటం, లాగులో తొండలు ఇడుస్తానంటూ మాట్లాడటం, ఇలా ఆయన చేసిన కామెంట్స్ ప్రజల్లోనూ అసహనాన్ని కలిగించాయి. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడటంపై బీఆర్ఎస్ పార్టీలోనే కాదు ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సీఎం కుర్చీలో కూర్చుని ఈ బజారు భాష ఏంటని జనాలు కూడా చీదరించుకున్నారు. ఓవైపు పాలన సరిగ్గా చేయటం లేదనే విమర్శలు, మరోవైపు మాట తీరు సరిగ్గా లేకపోవడంతో ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి తిట్ల దండకాలు సీఎం కు దినచర్యగా మారిపోయాయి. అయితే ఇన్ని రోజులంటే వ్యవహారం నడిచిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక 3 నెలల పాటు ఏం చేసినా చేయకపోయినా లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తమకే ఓటు వేశారన్న సంతోషంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రజల్లో వ్యతిరేకత కట్టలు తెంచుకుంటోంది. లగచర్ల, దిలావర్పూర్ ఘటనలే దీనికి నిదర్శనం. ఈ 2 ఘటనల ప్రభావం కూడా రాష్ట్ర ప్రజలపై తీవ్ర స్థాయిలో పడింది. సరిగ్గా ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ప్రజలు ఈ స్థాయిలో ఆగ్రహంలో ఉన్నప్పుడు ఓట్ల కోసం వెళ్తే బాగోదని స్ట్రాటజిస్టులు సీఎం కు చెప్పారట. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కొంతలో కొంతైనా తగ్గించాల్సిందేనని తెలిపారట. ఆ ప్రయత్నాల్లో భాగంగానే సీఎం గారు మారిపోయారని ప్రచారం మొదలు పెట్టారని అంటున్నారు. అందుకే ఇలా కొత్త సంవత్సరం రోజు తాను మారిపోయానని మాట్లాడారని తెలుస్తోంది. మున్ముందు ఇలాంటివి చాలా ఉంటాయని తెలుస్తోంది. ఈ మాటలకు విస్తృతంగా ప్రచారం కల్పించేందుకే ఇంటర్నల్ గా జరిగిన మీటింగ్ లోని ముచ్చట్లు కూడా తమ మీడియాకు లీక్ చేయించి పెద్ద పెద్ద వార్తలు రాయించుకున్నారనే చర్చ కూడా జరుగుతోంది. రేవంత్ రెడ్డి మారిపోయారని, గతంలో లాగా మాట్లాడారని, పని మీదనే ప్రజల మీదనే ఫోకస్ పెడతారనే చర్చ ప్రజల్లో జరగాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేసినట్లుగా తెలుస్తోంది. అప్పుడు ప్రజల్లో ఉన్న నెగటివ్ అభిప్రాయం కొంతమేరైనా మారిపోయి లోకల్ బాడీ ఎన్నికల్లో ఓట్లు పడతాయనే ఆలోచన చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రయత్నం ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుంది అనేది అంతుపట్టడం లేదని పార్టీ నేతలు అంటున్నారు.